ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో కొన్ని రకాల భయంకర సంఘటనలు, అంతేకాకుండా ఇలా జరగబోతుంది, ఏం జరగబోతుందో తెలిస్తే ముక్కున వేలేసుకోవడం మీ వంత అవుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహీదేవియే నమః. స్నేహితులారా, మేము చెప్పబోయే విషయం తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. అవునండి, అంతకంటే ముందు మనం ఆ బోళా శంకరుడైన పరమేశ్వరునికి, పార్వతీదేవికి, ధనదేవత అయిన మహాలక్ష్మికి చేతులు జోడించి ప్రార్థిద్దాము. ఓం మహాదేవ. వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో భక్తి శ్రద్ధలతో ఓం నమ శివాయ, జై మహాలక్ష్మి అని నిజమైన భక్తితో రాయండి. మీ కోరికలు అన్నీ కూడా ఈ రోజున తప్పకుండా నెరవేరాలని, నెరవేరుతాయని మేము ఆశిస్తున్నాము. ఈ రాశి జాతకుల జీవితంలో ఎప్పుడు కూడా ఎలాంటి దుఃఖము, బాధ, ఇబ్బందులు రాకుండా చూడండి అని భగవంతుని మేము ప్రార్థిస్తాము. వీరి మీద, వీరి పూర్తి కుటుంబం మీద భగవంతుని ఆశీర్వాదాల కృపా దృష్టి ఎప్పటికీ ఉంటుంది. మీ ఇంట్లో ఎప్పుడూ ధనానికి లోటు లేకుండా ఉండాలి అంటూ ఆ స్వామి వారిని మీరు విన్నవించుకోండి. మీ విన్నపాన్ని తెలియచేయండి. మనస్ఫూర్తిగా మీ కష్టాన్ని చెప్పండి. ఎవరైతే ఈ వీడియోని చివరి వరకు పూర్తి శ్రద్ధతో చూస్తారో వారి జీవితం ఒక కొత్త మొదలును ప్రారంభిస్తోంది. సుఖం, శాంతి, సమృద్ధి మీ ప్రతి అడుగులో తోడై ఉంటుంది. ఈ రాశి జీవితాన్ని అద్భుతంగా మార్చేలాగా ఈ యొక్క జ్యోతిష్య కార్యక్రమం మీకు ఉపయుక్తంగా మారుతుంది. ఏదో మామూలు విషయమే అంటే అస్సలు కాదండి. ఈరోజు గ్రహస్థితి గురించి మీ ముందుకు తెస్తున్నాము. మీ జీవితాన్ని పూర్తి మార్పుదల చేసే సమయాన్ని ఆ భగవంతుడు మీకు అందించబోతున్నాడు అనే విషయాన్ని చెప్పడానికి వచ్చాము. గ్రహాలు, రాశులు ఒక ప్రత్యేక స్థితిని ఏర్పరిచినప్పుడు జీవితంలో సంవత్సరాల తరబడి జరగని అద్భుతవంతమైన పనులు జరుగుతాయి. ఈరోజు అలాంటి సమయమే వచ్చేసింది. ఈ రాశి జాతకంలో ఏర్పడిన ఈ శుభయోగం సామాన్యమైంది కాదు. ఇది మీ అదృష్టాన్ని తాకి మీ తలరాతను పూర్తిగా తిప్పబోతున్న అత్యంత అరుదైన యోగము. ఏ విజయాన్ని అందుకోవడానికి వేల రోజులు వేచి ఉండాలో అదే విజయం ఈ రోజున, అనగా ఈ తిథి నాడు ఆ సమయం ఆసన్నమైందని చెప్పక తప్పదు. మీ తలుపు తట్టబోతుంది. వాతావరణం మారుతుంది, ఆలోచన మారుతుంది. మీరు స్వయంగా అనుభూతి చెందుతారు. లోపల నుంచి ఏదో ఒక శబ్దం వినిపిస్తుంది. ఏదో పెద్దగా జరగబోతుంది అని, ఈ సమయం మీది అని మీ అదృష్టం మేల్కొంది. విశ్వంలోని ప్రతి గ్రహం, ప్రతి నక్షత్రం, ప్రతి శక్తి మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. మీ హృదయంలో ఏ కోరికలైతే ఏళ్లుగా అణిచివేయబడ్డాయో అవి ఈరోజు బయటకొస్తాయి. దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపించాలనుకుంటున్నారని మీకు గుర్తులు అందుతాయి. ఈ రోజున, ఈ తిథి నాడు ఈ యొక్క సంకేతం మీ జీవితంలో అత్యంత బంగారు దినంగా మారుస్తుంది. అందరికంటే ముందు ఇది తెలుసుకోండి, మీ జీవితంలో ఏర్పడుతున్న ఈ శుభయోగం దాదాపు చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడింది. ఈ యోగం కేవలం ధనవర్షాన్ని కురిపించడమే కాకుండా ఆగిపోయిన డబ్బును తిరిగి ఇప్పిస్తుంది. ఇలాగే మీ యొక్క పెండింగ్ పనులు కూడా పూర్తి అవడానికి ఈ రోజు శుభంగా ఉంటుంది. మూసుకుపోయిన అవకాశాలు తెరుచుకుంటాయి. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారే ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతారు. మహాలక్ష్మి ప్రవేశం ఒక్కసారి జరిగితే శాశ్వతంగా ఉంటుంది. లక్ష్మి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో రాదు. ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి వస్తుంది. ఏళ్లుగా మీకు దూరంగా ఉన్న ధనం, ప్రేమ, గౌరవం, మర్యాద ఇప్పుడు మీ సొంతం కాబోతూ ఉన్నాయి. ఈ రోజున మీ గ్రహాల్లో శుక్రుడు మరియు చంద్రుని ప్రభావంతో ఇది ముడిపడి ఉంటుంది. గ్రహాలు మీ పక్షాన నిలబడి ఉన్నాయి. ఇంత అద్భుత సమయం చాలా తక్కువ మంది అదృష్టంలో ఉంటుంది. రాహుకేతువులు కొంచెం పరీక్ష పెడతారు, కానీ ఆ పరీక్షలు దాటిన వారికి ఊహించని ఎత్తు వస్తుంది. మీరు ఇప్పుడు ఆ ప్రత్యేక శక్తి ఉన్న సమయంలో ప్రవేశించారు. మీ అదృష్ట రేఖను దేవుని చేతులతో మళ్ళీ రాయడం జరుగుతుంది. అయితే గుర్తుంచుకోండి, ఈ అందమైన సమయంలో అత్యంత జాగ్రత్త అవసరమే. ఎందుకంటే అవకాశం ఎక్కడ ఉంటుందో అక్కడే ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది. ఇది మీ ఓర్పు, సహనానికి పరీక్ష పెట్టే సమయంగా చెప్పక తప్పదు. జాగ్రత్త, ఎందుకంటే అవకాశం రూపేణ ఆటంకం కూడా ఏర్పడబోతుంది. మీ విజయాన్ని చూసి కొందరు సంతోషిస్తారు, కానీ మరికొందరు అసూయపడతారు. అందుకే ప్రతి వ్యక్తిని నమ్మకండి. ముఖ్యంగా అకస్మాత్తుగా మీ దగ్గరకు వచ్చి మంచి మాటలు చెప్పే వ్యక్తి ప్రమాదం కలిగించవచ్చని, ప్రమాదకారి కావచ్చు అని గ్రహించండి. అటువంటి వ్యక్తికి దూరంగా ఉండండి. ఎందుకంటే మోసం అత్యంత సన్నిహితుల నుండే జరిగే అవకాశం ఉందంటూ
గ్రహాలు సంకేతాలు ఇస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత లాభం పొందుకుంటారు. ఈ రోజున అనగా మీకు ఈ యొక్క తిథి నాడు ఈ యొక్క లాభంతో పాటుగా కాస్త జాగ్రత్త అవసరమే. అందులోన 5 కోరికలు నెరవేరే యోగము ఉంది. మీ వృత్తుల ప్రకారం, గ్రహాల ప్రకారం అత్యంత ఫలితాన్ని ఇచ్చే కోరికలు ధనం, ప్రేమ, ఉద్యోగం, ఆరోగ్యం, సంతానం, సంబంధాలు మరియు గౌరవ మర్యాదలతో ముడిపడి ఉంటుంది. మరియు మీ జాతక భాగ్య చక్రం ఎంత వేగంగా తిరుగుతుందంటే రాబోయే రోజుల్లో కూడా దేవుని ముందు ఏ కోరిక కోరినా అది వెంటనే నెరవేరే అవకాశం కనిపిస్తుంది. చాలా మంది ఈ రాశి వారికి అకస్మాత్తుగా ఉద్యోగం, బిజినెస్ లేదా ప్రేమ జీవితానికి సంబంధించిన శుభవార్తలు అందుతాయి. ధన లాభానికి పగలు మరియు సాయంత్రం 2 అనుకూలంగా ఈ రోజు ఉంది. ప్రేమ కోసం రాత్రి సమయం అత్యంత శుభప్రదంగా చెప్పబడింది. ఆరోగ్యపరంగా కూడా వేగంగా మెరుగుదల ఉంటుంది. శరీరంలో కొత్త శక్తి వస్తుంది. మనస్సు తేలికవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల్లో అనురాగం పెరుగుతుంది. విడిపోయిన బంధాలు కూడా కలవచ్చు. అన్నింటికంటే పెద్ద మార్పు ఎప్పుడు తెలుస్తుందంటే పరమశివుడు మీ పక్షాన ఉన్నారని మీరు స్వయంగా గ్రహించినప్పుడే. కానీ మళ్ళీ గుర్తుంచుకోండి, ఈ విజయవంతమైన సమయంలో ఒక చోటికి వెళ్ళడం ఖచ్చితంగా వద్దు. మనసు ధైర్యంగా మారే చోటు. అది గొడవలు జరగచ్చు లేదా వివాదం పెరగచ్చు. అసూయ పడే జనమున్న చోట లేదా పాత గొడవలు ఉన్న ప్రాంతానికి వెళ్ళొద్దు. నిషిద్ధ ప్రాంతాలు, నెగటివ్ ఆలోచనలు ఉన్న చోట శక్తి మీ అదృష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి. భక్తిగా ఉండండి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇది సరి అయిన సమయం. మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఏ మాటను తేలికగా తీసుకోవద్దు. ఈ రోజున మీ ప్రేమ జీవితానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎవరి కోసమైతే మీ మనసులో ప్రేమ ఉందో వారితో మాటలు జరగచ్చు. నిశ్శబ్దంగా ఉన్న ప్రేమ మాటల రూపంలోకి మారొచ్చు. ఎవరి బంధం అయితే విడిపోయిందో వారి కలయికకు యోగం ఉంటుంది. ధనం గురించి మాట్లాడితే గనక ఈ రోజు నుంచి మీ అదృష్టం తెరుచుకుంటుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగొస్తుంది. ఆదాయానికి కొత్త మార్గం ఏర్పడుతుంది. ఈ సమయం పెట్టుబడి మార్గాలు పెరుగుతాయి. ఈ సమయం పెట్టుబడి, వ్యాపారం, ఉద్యోగం కష్టానికి తగ్గ ప్రతిఫలితం ఇవ్వడానికి అత్యంత శుభప్రదం. మహాలక్ష్మి స్వయంగా మీకు ఒక సంకేతాన్ని పంపుతుంది. డబ్బు రూపంలో అవకాశం రావచ్చు లేదా మీరు ఊహించని మొత్తం మీది కాబోతుంది. ఈ రోజున లభించే ఏ ధనమైనా శుభప్రదంగా, స్థిరంగా ఉంటుంది. ఈ రాశి జాతకులు గతంలో ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నా ఇప్పుడు సంతోషకరమైన ఫలితాల కోసం సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ రోజు ఫలితం మీ సొంతం. ఈ రాశిపై శుభగ్రహాల ప్రభావం మీకు న్యాయం జరగబోతుంది. ఈ రోజున చంద్రుని ప్రభావం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఏ కష్టమైతే మీరు ఏళ్లుగా పడుతున్నారో దానికి ఇప్పుడు బహుమతి లభించబోతుంది. దైవ కృప కురిసినప్పుడు వ్యక్తి రాత్రికి రాత్రి మెరిసిపోతాడు. అలాగే 33 కోట్ల దేవతల కృప మీపై కురవబోతుంది. మీ పోరాటం వృధా కాలేదు. మీ నిద్రలేని రాత్రులు, మీ కన్నీళ్లు, మీ కష్టం వీటన్నింటి ఫలితాన్ని దేవుడు మీకోసం జాగ్రత్తగా దాచి ఉంచాడు. ఇప్పుడు మీకు అది అందే సమయమే. ఈ కార్యక్రమాన్ని చివరి వరకు చూస్తూ ఉండండి. ఏ విషయం మీ అదృష్టాన్ని వేగంగా పెంచుతుందో ముందు ముందు ఇంకా లోతుగా వివరిస్తాము. దీన్ని మధ్యలో వదిలేసి వెళ్ళకండి, లేదంటే జీవితం మారే అవకాశం కూడా చేజారిపోతుంది. ఇప్పుడు ఈ విషయం కేవలం సమయం గురించి మాత్రమే కాదు, విషయం నమ్మకం గురించి కూడా. దేవతల ఆశీర్వాదం ఉన్న సమయంలో మనిషి అనుమానించిన లేదా బద్దకించిన అదృష్ట తలుపులు మళ్ళీ మూసుకుపోతాయి. అందుకే ఈ రోజున మీరు నిరాశ, నిస్పృహల్లో ఉండొద్దు. మీ మనసు నుండి ఏదైతే బయటకు వస్తుందో ఆలోచన లేదు అనే ఆలోచన తీసేయండి. ఎందుకంటే ప్రకృతి సందేశం ఇచ్చింది అంటే జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు 5 శక్తివంతమైన కోరికల గురించి తెలుసుకోండి. ఇవి ఈ రోజున నెరవేరబోతున్నాయి. కొంతమందికి ధనానికి సంబంధించి ఉంటే ఇంకొంతమందికి ఉద్యోగంతో పాటు ఇంకొందరికి వివాహం లేదా ప్రేమ జీవితంలో ఆరోగ్యం, గౌరవం, మర్యాదతో ముడిపడి ఉంటాయి. ఎక్కడైతే మనం ఆశ పెట్టుకోలేదో అక్కడి నుంచి దారి తెరుచుకుంటుంది. ఎక్కడైతే మనం ఆశ వదిలేసామో అక్కడ విజయం లభిస్తుంది. జ్యోతిష్య రహస్యం కూడా ఇది. మనిషి ఆశ వదిలేసినప్పుడు కానీ నమ్మకాన్ని కాపాడుకున్నప్పుడు గ్రహాలు అద్భుతాలు చేస్తాయి. రాబోయే కాలంలో మహాలక్ష్మి విశేషంగా ఆ వ్యక్తులపై కృప కురిపించబోతుంది. ఎవరైతే జీవితంలో కష్ట పరిస్థితులు ఎదురైనా ఓడిపోలేదు, ఎవరైతే అలసిపోయినా కానీ ఎవరికి చెడు చేయలేదు, మరి సరి అయిన సమయం వచ్చినప్పుడు న్యాయం ఎలా జరుగుతుందంటే రాత్రికి రాత్రి పూర్తి ప్రపంచం మారిపోతుంది.
మీ జీవితంలో కూడా సరిగా అలాంటి న్యాయమే జరుగుతుంది. కానీ విజయంతో పాటు జాగ్రత్తలు కూడా వస్తాయి. అయితే ఈ తిథి నాడు మీరు ఏమిటంటే 2 విషయాల్లో అత్యధిక నష్టం చూడొచ్చు. తప్పుడు వ్యక్తులపై నమ్మకం మరియు కోపం. ఈ రోజున ఎవరైనా ఒక వ్యక్తి మంచి మాటలతో మీ నమ్మకాన్ని గెలవడానికి ప్రయత్నిస్తాడు. అందుకే ఎవరి మాటల కంటే వారి యొక్క ఉద్దేశ్యాల వెనుకల ఉన్నటువంటి ఆలోచన అర్థం చేసుకోవాలి. మనసు ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే పరిపరి విధాల మీరు చేసే ఆలోచనలు, వారి ఉద్దేశ్యాల మీద మీరు పెట్టే నిఘా మీకు చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది. ఎక్కువ మాట్లాడడం లేదా మీ ప్లాన్స్ని ఇతరులకు చెప్పడం భారంగా అనిపించవచ్చు. ఈరోజు మౌనంగా ఉండడమే మీ విజయానికి తాళం చెవి. కోపం కూడా మీ అతిపెద్ద శత్రువు కావచ్చు. గ్రహాలు మీకు పెద్ద విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు ఎంత సహనం వహిస్తే అంత ఎక్కువ లాభం లభిస్తుందని గ్రహ సూచిక. ఎవరైనా వాదనలకు దిగాలని చూస్తే నవ్వేయండి, మౌనంగా ఉండండి, నమ్మండి, గెలుపు మీదే అవుతుంది. ఈ రోజున మీకు ఏమిటంటే ప్రేమ జీవితానికి ప్రత్యేకంగా ఉండబోతుంది. దూరాలు తొలగిపోయే సమయం వచ్చేసింది. అకస్మాత్తుగా ఫోన్ రావచ్చు లేదా కలయికకు కొత్త ప్రారంభం కావచ్చు. ఎవరి రిలేషన్ అయితే గందరగోళంలో ఉందో వారికి ఊరటనిచ్చే వార్త వస్తుంది. ఈ సమయంలో ప్రేమ విషయంలో తీసుకునే నిర్ణయం శాశ్వతంగా నిలుస్తుంది. కేవలం భావోద్వేగాలకు లోనై తొందరపడొద్దు. మనసు, మెదడు రెండింటినీ కలిపి నడవండి. ధనం గురించి చెప్పాలంటే అకస్మాత్తుగా లభించే డబ్బు, ఆగిపోయిన ధనం తిరిగి వచ్చే అవకాశం బలంగా ఉంది. ఉద్యోగం, వ్యాపారాల్లో పురోగతితో పాటుగా శుభవార్తలు కూడా అందొచ్చు. మహాలక్ష్మి స్వయంగా మీకు సరి అయిన దిశను చూపిస్తుంది. ఏ తలుపుల నుంచి మీకు కనీసం ఆశించలేదు అక్కడి నుంచే అవకాశం వస్తుంది. అకస్మాత్తుగా వచ్చే ధనం ఆర్థిక బలం తెస్తుంది. కుటుంబ జీవితంలో శాంతి మరియు ప్రేమ ఏర్పడతాయి. పెద్దలు సంతోషిస్తారు. ఏ దంపతుల మధ్య అయితే గొడవలు ఉన్నాయో అక్కడ అవగాహన పెరుగుతుంది. సంతానం కోరుకునే దంపతులకు కూడా ఇది శుభ సంకేతాల సమయము. ఆరోగ్య విషయంలో కూడా గ్రహాలు ఉపశమనాన్ని ఇస్తాయి. పాత నొప్పులు, ఒత్తిడిలో మార్పు వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సానుకూల శక్తితో పనిచేస్తే వేగం మునుపటి కంటే రెట్టింపు అవుతుంది. ఈ పూర్తి సమయంలో ఒక విశ్లేషణ విషయం కూడా గుర్తుంచుకోండి. ఈ రోజున అనవసర వాదనలకు దూరంగా ఉండండి. అసూయపడే జనం ఉన్న చోట ఎక్కువ సమయం గడపొద్దు. మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు. స్నేహితులారా, గత కొంతకాలంగా ఇబ్బంది పడే ఈ రాశి జాతకులు ఈ రోజున అతిపెద్ద బహుమతి లభించబోతుంది. మరి ఎన్ని సంవత్సరాల తరబడి చేసిన కష్టం, పోరాటం, కన్నీళ్ల ఫలితం ఇప్పుడు దక్కబోతుంది. దైవం ఎప్పుడు న్యాయం చేస్తుంది. ఇప్పుడు న్యాయం మీ పక్షానే ఉన్నది. మీరు గుర్తుంచుకోండి. ఈ రోజున ప్రత్యేక అవకాశాలతో ముడిపడి ఉంటుంది. వాటిని గుర్తించి సరైన అడుగు వేస్తే విజయ తలుపులు తెరుచుకుంటాయి. ఈరోజు ప్రకృతి శక్తి 2 విషయాల కోసం వెతుకుతుంది. మొదటిది మీ ఉద్దేశ్యం మరియు రెండవది మీ తయారీ. మీ మనసును స్వచ్ఛంగా ఉంచుకుని హృదయంలో కపటం లేకపోతే విధి మీ అరచేతుల్లో విజయపు కిరీటాన్ని పెడుతుంది. కానీ ఉద్దేశం తడబడినా లేదా కోపం గెలిచినా ఈ సమయం తిరగబడొచ్చు. ఈరోజు పరమశివుడు, మహాలక్ష్మి విశేషంగా ఆ వ్యక్తులను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే జీవితంలో బాధలు ఎదుర్కొన్నారు కానీ మనసులోకి గర్వాన్ని రానివ్వలేదు, మీరు ఎప్పుడు ఎవరికీ చెడు కోరుకోలేదు, నమ్మండి. దేవుడు చివర్లో మీ పక్షాన్ని నిలబడతాడు. ఈ రోజున మీ పక్షాన నిలబడబోతున్నాడని గుర్తుంచుకోండి. ఎవరైతే మీతో శత్రుత్వం వహించారో వారే ఇప్పుడు మీ అభివృద్ధి చూసి ఆశ్చర్యపోతారు. గ్రహాల ప్రకారం ఈరోజు 3 ముఖ్యమైన సమయాలు మీ అదృష్టాన్ని పెంచుతాయి. అకస్మాత్తుగా మనసులో ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు దాన్ని తేలికగా తీసుకోవద్దు. అది మీ అదృష్ట సందేశం. ఎవరైనా మిమ్మల్ని అతిగా పొగిడితే తెలివిగా ఉండండి. 3వ సమయం మీ మనస్సు ప్రశాంతత కోరుకున్నప్పుడు లేదా భక్తి చెయ్యాలి అనిపించినప్పుడు శివుడు సరిగ్గా ఆ సమయంలోనే మీ ప్రార్థన వింటారు. ఈరోజు మీ ఇంటి నుండి కోపంగా బయటికెళ్ళొద్దు. ఎవరికైనా మేలు చేసేదాని ఫలితం వెంటనే దక్కుతుంది. ఒకరి బాధను అర్థం చేసుకుంటే దేవుడు మీ బాధ తొలగిస్తాడు. అహంకారం లేదా అబద్ధాల తోడు తీసుకుంటే అదృష్ట ప్రభావం తగ్గొచ్చు. వినయమే విజయపు నిచ్చెన. మరియు రాహువుకు అవకాశం ఇస్తే కేతు మిమ్మల్ని తప్పుడు సాంగత్యం నుండి కాపాడుతాడు. ఎవరైనా పెద్ద పెద్ద వాగ్దానాలు చేసినా జాగ్రత్త. ఎవరైనా పాత వ్యక్తి అకస్మాత్తుగా గుర్తొచ్చినా అది కేతువు కృప అని అర్థం చేసుకోండి. ఈ అవకాశం నిజమైంది.
స్త్రీ శక్తి పితృ ఆశీర్వాదం ఈరోజు మహిళలకు విశేష అదృష్టం కలిగిస్తుంది. మహాశక్తి స్త్రీ శక్తిపై ప్రసన్నమై ఉన్నారు కాబట్టి మీకు గౌరవ మర్యాదలు కూడా పెరిగే సమయం ఇది. పురుషులకు కూడా ఇంతే. ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం అత్యంత శుభకరం. ఈ రోజున మీరు ఇటువంటి జాగ్రత్తలు పాటించడం మా ద్వారా వస్తున్న సంకేతం. అకస్మాత్తుగా గంటల శబ్దం, పూజా సువాసన లేదా దేవుని ఫోటో మీద దృష్టి పడ్డం ఇవి మీ ప్రార్థన అంగీకరించబడుతుందని గుర్తు. శివుడు మీకు దైవిక రక్షణ ఇస్తున్నారని అర్థం. సాయంత్రం వేళ చిన్న ప్రార్థన లేదా దీపారాధన చేసుకున్న ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. దాని ఫలితం జీవితాంతం ఉంటుంది. దేవతలు మీ పనులను గమనిస్తారు. కృప తలుపులు పూర్తిగా తెరుచుకొని ఉన్నాయి. ఇది చాలా అమూల్యమైన సమయము. జీవితంలో ఇటువంటి గడియ మళ్ళీ మళ్ళీ రాదు. బద్ధకంతో గడపొద్దు. మీ భాగ్యం మీకంటే మైళ్ళ దూరం ముందుకు సాగుతుంది. మీరు కేవలం దానితో నడిస్తే చాలు. ఈరోజు రాత్రి ఆధ్యాత్మికంగా ఏదో విశేషం జరగబోతుంది. కొందరికి రాత్రి కలలో శివలింగం లేదా వెలుగు వంటి దృశ్యాలు కనిపించవచ్చు. అది మీ కోరికలను తీర్చే ప్రక్రియ మొదలైంది అనడానికి గుర్తు. ఈరోజు రాత్రి పడుకునే ముందు ప్రశాంతమైన మనస్సుతో శివుని ఫోటో ముందు కూర్చొని ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఓం హ్రీం నమ శివాయ. ఈ మంత్రం మానసిక శాంతిని, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. ఇది నెగిటివ్ ఆలోచనలు తొలగిస్తుంది. రాత్రి పడుకునే ముందు కుడి అరచేతిని మీ హృదయంపై ఉంచుకుని పరమేశ్వరునితో ఇలా చెప్పండి. ఓం శంభో, నాకు ఏది అత్యంత విలువైందో అదే ఇవ్వు అని ప్రకృతి మీ కోరికను నెరవేరుస్తుంది. ఈ రోజున ఏదో ఒక శుభవార్త అందుతుంది. ఈరోజు ఉదయాన్నే లేవగానే కృతజ్ఞతతో రోజు మొదలు పెట్టండి. మధ్యాహ్నం సాయంత్రం మధ్య ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. రాత్రి పడుకునే ముందు చేసే ప్రార్థన కూడా ఆశీర్వాదంగా తిరిగొస్తుంది. ఏ సంబంధంలో అయితే దూరం ఉందో వాటిలో పరిష్కార సంకేతాలు లభిస్తాయి. కొందరికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. గ్రహాలు, దేవతలు అటువంటి బంధాన్ని ఆశీర్వదిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఆందోళన తగ్గుతుంది. కానీ మీ సహనాన్ని పరీక్షించే సంఘటన కూడా ఎదురు కావచ్చు. నెమ్మదిగా, మధురంగా మాట్లాడండి. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత లాభం. ఈ రోజున శివునికి అభిషేకం లేదా పేదవారికి పాలు, అన్నం దానం చేయడం, చిన్న మంచి పని చేయండి. ఇది రక్షణ కవచంగా మీకు తోడు ఉంటుంది. గ్రహాలు మీ పక్షాన నిలబడ్డాయి. ధనం, గౌరవం, ప్రేమ వేగాన్ని పుంజుకుపోతున్నాయి. ఈ ధనం ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా నిరంతరంగా రావచ్చు. ఈ రాశి వారికి ఈ సంవత్సరానికి కష్టాలు ఇక ముగిసిపోయినట్లే అనిపిస్తుంది. ఇక ఈ రోజుతో ఈ కష్టం ముగిసిపోయింది. ఇక్కడ సమాధానం, గౌరవం పెరుగుతుంది. మిమ్మల్ని తక్కువ చేసిన వారు ఆశ్చర్యపోతారు. ఈ సమయం మారినప్పుడు మనిషి మాట్లాడు, కాలమే మాట్లాడుతోంది. ప్రకృతి మీ వైపు వంగిందని అనుభూతి చెందుతారు. ప్రేమలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఫోన్ కాల్ ద్వారా, మెసేజ్ ద్వారా బంధం మళ్ళీ బలపడుతుంది. ఈరోజు వచ్చే ప్రతి అవకాశం ఒక విత్తనం లాంటిది. అది భవిష్యత్తులో పెద్ద చెట్టుగా మీకు నీడ ఇస్తుంది. స్నేహితులారా, మీ సౌభాగ్యం సిద్ధంగా ఉంది. ఈరోజు జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలే మన జీవిత గమనాన్ని నిర్ణయిస్తాయి. ఈ రోజున ఈ రాశి వారి జాతక చక్రంలో గ్రహాలు ఒక అద్భుతవంతమైన మహా సామ్రాజ్య యోగాన్ని సృష్టిస్తున్నాయి. అసలు ఆకాశంలో ఏ గ్రహం ఎక్కడ ఉంది, అది మీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు శుక్రుడు ప్రస్తుతం శుభస్థితిలో సంచరిస్తున్నాడు. దీనివల్ల మీలో అంతులేని ఆకర్షణ, సృజనాత్మకత పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని అలుసుగా చూసిన వారే ఇప్పుడు మీ వ్యక్తిత్వం చూసి ఆశ్చర్యపోతారు. గ్రహాల అనుకూలత వల్ల పాత చిక్కుముడులన్నీ విడిపోతాయి. ఇది మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈరోజు చంద్రుడు తన మిత్ర రాశిలో ఉంటూ ఈ రాశి వారికి కేంద్ర లేదా కోణ స్థానాల్లో శుభదృష్టి కలిగి ఉన్నాడు. చంద్రుడు మనసుకు కారకుడు కాబట్టి దీనివల్ల మీలో ఉన్న మానసిక ఆందోళన, భయం పోతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ముఖ్యంగా వృత్తిపరంగా ఊహించని మార్పు వస్తుంది. తల్లిగారి నుంచి లేదా స్త్రీల నుంచి మీకు గొప్ప గొప్ప సహాయ సహకారాలు అందుతాయి. ఆకాశంలో గురుగ్రహం మరియు చంద్రుడు ఆకాశంలో చంద్రుడు మరియు శుక్రుడు పరస్పర కేంద్ర కోణంలో ఉండడం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఉన్న రోజున ఏ పని మొదలు పెట్టినా అది విజయవంతమవుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఇది అద్భుత సమయము.
అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు అమాంతం పెరుగుతాయి. మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. అలాగే రాహు కేతువుల ప్రభావం ఉన్నప్పటికీ ఈ రోజున శివానుగ్రహం వల్ల ప్రతికూలత తగ్గుతుంది. అకస్మాత్తుగా ధన లాభం వచ్చే అవకాశం ఉంది. మీరు చెప్పే మాటల విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. ఎవరిని కించపరిచేలా మాట్లాడొద్దు. విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారికి ఈరోజు కలిసి వస్తోంది. ఈరోజు ఈ రాశి వారికి ధన వర్షం కురిసే సూచన ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభం వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే తిరిగి వచ్చే అవకాశం ఉంది. లాటరీ, షేర్ మార్కెట్ లేదా ఇన్సూరెన్స్ ద్వారా ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగంలో ఒక కొత్త ప్రాజెక్ట్ని పూర్తి చేస్తారు. మీ బాస్ లేదా పై అధికారులు మీ పనికి మెచ్చుకుంటారు. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడి పెట్టడానికి బంగారు సమయము. కొత్త భాగస్వామ్యం కుదురుతుంది. పోటీదారులపై విజయం వస్తుంది. కుటుంబంలో కూడా పండుగ వాతావరణం ఉంటుంది. ఈ రోజున శివ పార్వతుల అనుగ్రహంతో వివాహ ప్రయత్నం ఫలిస్తుంది. మీ జీవిత భాగస్వామితో గతంలో ఉన్న విభేదాలు అన్నీ సమసిపోయి కొత్త అనురాగం చిగురుస్తుంది. ప్రేమికులకు కూడా ఈరోజు ఎంతో ఆనందదాయకం. అలాగే ఆరోగ్య విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదు. మానసిక ప్రశాంతత వల్ల శరీర దృఢత్వం పెరుగుతుంది. ఈ రోజున ఎటువంటి కొత్త పనులు ప్రారంభించొద్దు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు చేస్తే నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో చేసే పనులు ఆటంకాలతో నిండి ఉంటాయి. ముఖ్యమైన చర్చలు ఈ సమయంలో వద్దు. ఈరోజు ఆకుపచ్చని వస్త్రాలు దానం చేయడం వల్ల బుధగ్రహ దోషం తొలగి విద్యా వ్యాపారంలో రాణిస్తారు. అలాగే మధ్యాహ్నం 2 గంటలు తర్వాత తీసుకునే నిర్ణయం దీర్ఘకాలిక ప్రయోజనం ఇస్తుంది. ఈరోజు చంద్రుని ప్రభావం వల్ల మనసు చంచలంగా ఉండొచ్చు. కుటుంబ సభ్యులతో వాదనకు దిగితే సంబంధం దెబ్బతింటుంది. చాలా జాగ్రత్త. సాయంత్రం వేళ విష్ణు సహస్రనామం విన్నా లేదా చదివినా సకల పాపాలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది. అలాగే గణపతిని పూజించడం వల్ల పనుల్లో ఆటంకం తొలగిపోతుంది. 21 గరిక పోచలతో గణపతిని పూజించి ఓం గం గణపతియే నమః ఈ మంత్రాన్ని జపించండి. సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి ముఖద్వారం వద్ద దేవుని గదిలో ఆవు నేతితో దీపం వెలిగించడం వల్ల చెడు శక్తి తొలగిపోతుంది. ముక్తి మార్గం వైపు వెళ్ళాలి అనుకునేవారు రాత్రి ప్రశాంతంగా కూర్చొని కాసేపు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా ఉత్తమం. ఇది మీకు మేలు చేస్తుంది. మరి స్నేహితులారా, మన జీవితంలో సమయం అనేది ఒక నది లాంటిది. అది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ రోజున పంచాంగం చెప్పే మంచి సమయం అనేది మనకు ఒక దారిని చూపించేది. కానీ ఈ సమయంలో మీరు చూపే నిరంతర కృషి మాత్రమే మిమ్మల్ని విజేతగా నిలబడుతుంది. ముహూర్తం బాగున్నప్పుడు పని మొదలు పెట్టడం ఒక ఎత్తు అయితే ఆ పనిని పట్టుదలతో పూర్తి చేయడం మరో ఎత్తు. నిజమైన భక్తి అంటే దేవునికి మొక్కుకోవడం మాత్రమే కాదు, మీ మీద మీకు నమ్మకం కలిగి ఉండడం. మేము ఈ పని చేయగలము, మా వెనుక దైవశక్తి ఉంది అని అనుకుని ఆత్మవిశ్వాసమే అసలైన ఆధ్యాత్మికత. ఈ రోజున చెడు సమయాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మనకు సహనాన్ని నేర్పించడానికి వస్తాయి. ఆ సమయంలో ఆగి ఆలోచించి తదుపరి అడుగును మరింత బలంగా వేయాలి. విజయం అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు, ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న పనుల పుణ్య ఫలితమే అది. ముక్తి అంటే ఎక్కడో ఉండడం కాదండి, మీ బాధ్యతను మీరు సంతోషంగా నెరవేర్చడం, ఇతరులకు సహాయం చేయడం, మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. లోకంలో ఏదీ కూడా మీ అనుమతి లేకుండా మిమ్మల్ని ఆపలేదు. సమయం అనుకూలించినప్పుడు వేగంగా వెళ్ళండి, సమయం బాలేనప్పుడు జాగ్రత్తగా నడవండి, కానీ ఎక్కడ ఆగకండి. ఈరోజు మీరు చేసే ప్రతి ప్రయత్నం రేపటి మీ విజయానికి ఒక మెట్టు కావాలి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదం.